Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, AP students కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే AP స్టూడెంట్స్కి ఈరోజు రేపో ఆల్రెడీ డిఎస్సి కంప్లీట్ అయిపోయి సెలెక్ట్ అయిన మన స్టూడెంట్స్కి నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందే కార్యక్రమం జరగబోతుంది. కోర్స్ 19th జరగాల్సి ఉండగా డ్యూ టు హెవీ రెయిన్స్ ఫోర్కాస్ట్ పోస్ట్పోన్డ్ ఐ థింక్. సో నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఇక ఇది కాకముందే మనకి వస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే నవంబర్లో టెట్ నోటిఫికేషన్. మళ్ళీ మిత్రులారా, మీకు తెలుసు డిఎస్సిలో జాబ్ సంపాదించడంలో కీలక పాత్ర టెట్ స్కోర్. 2025 మెగా డిఎస్సిలో కంటెంట్లో మెథడాలజీలో అంటే ఎస్పెషల్లీ డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు సంపాదించినప్పటికీ టెట్ స్కోర్ తక్కువగా ఉండి జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ టెట్ స్కోరు తక్కువ ఉండి కంటెంట్లో ఎక్కువ స్కోరు అంటే డిఎస్సిలో మంచి స్కోర్ సంపాదించి జాబ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు రకాలుగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ హర్డిల్ మనకి టెట్ని క్వాలిఫై కావడం కాదు, మంచి మార్క్స్తో క్వాలిఫై అవ్వడం. మినిమం 120కి తగ్గకుండా మనము టెట్ స్కోర్ తెచ్చుకోగలిగితే డిఎస్సి సాధించడము అనే ప్రక్రియలో మొదటి ఘట్టాన్ని అధిగమించినట్లే. అది మీకు తెలియని విషయం కాదు. సో వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ 3 or 4 days మన శ్రీనివాస అకాడమీ యాప్ నందు టెట్ పేపర్ 1 పేపర్ 2 కోర్సెస్ అవైలబుల్ ఉండబోతున్నాయి. దానికంటే ముందు 2024 జూలై 14th రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చేసుకుందామండి. రైట్, మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2ని సైన్స్ విద్యార్థులు కూడా రాస్తారు. అయినా సరే పెద్దగా కనికరం ఏమీ లేకుండా, ఎందుకంటే ఫస్ట్ హర్డిల్ ఇది, పెద్దగా కనికరం ఏమీ లేకుండా, కనికరం అంటే వేరే పదం అవుతుందేమో, సైన్స్ విద్యార్థులని జాలి చూపించకుండా ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు అడిగినట్టుగానే క్వశ్చన్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత టెట్ జూలైలో 2024లో కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది వెలిపించిన అభిప్రాయము డిఎస్సి ఎగ్జామ్ కంటే టెట్ పేపర్ హార్డ్గా ఉంది అని. అది ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ అండి. రైట్, మరి ఆ పేపర్ అంటే నేను సెషన్ వైజ్ ఒక్కొక్క పేపర్ శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. రైట్, సో అది ఎలా ఉందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఇఫ్ tan A is equals to 3/4 then the value of 1 minus cot A by 1 plus cot A అడిగారు. tan A is equals to 3/4 అయితే 1 minus cot A by 1 plus cot A విలువ అడిగారు. మనకి టెట్ ఎగ్జామ్లో అయితే తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇక్కడ రాంగ్ ప్రింట్ చేయడం జరిగింది. A is equals to 3/4 అని ఇచ్చారు. నేను దాన్ని కరెక్ట్ చేశానండి. చూడండి, గివెన్ ఇన్ఫర్మేషన్ tan A వాల్యూ, అడిగిన క్వశ్చన్లో cot A ఉంది. వీ నో వెరీ వెల్ దట్ రిలేషన్ బిట్వీన్ tan A అండ్ cot A బోత్ ఆర్ రెసిప్రోకల్స్. tan A is equals to 3/4. obviously cot A is equals to its reciprocal 4/3. okay, now answer will be 1 minus cot A by 1 plus cot A is equals to 1 minus 4/3
by 1 plus 4 by 3. Taking LCM, 3 minus 4 minus 1 by 3. 3 plus 4, 7 by 3. Of course, 3 gets cancelled. Minus 1 by 7. That can be seen in first option. Simple question, even for science students also. Cot A ki tan A ki ఉన్న రిలేషన్ తెలిస్తే చాలు. అది బేసిక్ ఫండమెంటల్ ఫార్ములానే. cot A, tan A both are multiplicative inverses to each other. ఒకదానికొకటి పరస్పర గుణకార విలోమాలు. Coming to second question. A semicircular cardboard piece is made to rotate speedily along its diameter as axis of rotation. Forms the following 3D object to visualization. ఒక అర్ధవృత్తాకార అట్టముక్కను దాని వ్యాసాన్ని అక్షంగా చేసుకొని వేగంగా భ్రమణము చేస్తే ఏర్పడు త్రిమితీయ ఆకృతి. చూడండి, క్యూబాయిడ్ అవుతుందా, క్యూబ్ అవుతుందా, స్ఫియర్ అవుతుందా, సిలిండర్ అవుతుందా? విజువలైజేషన్ అన్నాడు కానీ ఇమాజినేషన్కి వదిలేశాడు. మీరు ఒక అర్ధవృత్తాకార ఆకారాన్ని తీసుకొని ఏం చేయమంటున్నాడండి, దీనిని డయామీటర్ని యాక్సిస్గా చేసుకొని, అంటే మన విసనకర్ర, పాతకాలంలో అయితే విసనకర్ర చూసేవాళ్ళం కదండి, విసనకర్రని ఇలా ఇలా మనము గాలి రావడానికి మూమెంట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏమంటున్నారంటే అదే విసనకర్రని ఇలా రొటేట్ చేయమంటున్నారు. సింపుల్ అండి, మీకు అర్థం కావడానికి. ఇలా రొటేట్ చేయడం వల్ల ఇది ఏమవుతుందండి, ఈ రూపాన్ని సంతరించుకుంటుంది. రొటేట్ చేస్తూ ఉంటే, స్పీడ్గా రొటేట్ చేస్తూ ఉంటే మీకు అక్కడ కనిపించే ఆకారము విసనకర్ర సెమీ సర్కిల్లో లేదండి, గుండ్రంగా ఉందేమో, ఇది ఒక బాల్ లాగా తిరుగుతూ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ స్ఫియర్ అండి, గోళము అవుతుంది. ఓకే, ఇది ఒక గోళాకృతిని సంతరించుకుంటుంది. ఇది ఇమాజిన్ చేయడమేనండి. సింపుల్ ఎగ్జాంపుల్, విసనకర్ర, అర్ధవృత్తాకారంలో ఉన్న విసనకర్రని చుట్టూ తిప్పుతున్నారు. ఇలా ఇలా తిప్పకుండా చుట్టూ ఇలా రొటేట్ చేస్తున్నారు, దాని హ్యాండిల్ పట్టుకొని ఇలా రొటేట్ చేస్తున్నారు. సో ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ స్ఫియర్. The value of sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. We know very well that a plus b whole square plus a minus b whole square. Okay. ఇది మ్యాథమెటిక్స్ మిత్రులైతే సింపుల్గా 2 times a square plus b square సార్ అంటారు. సైన్స్ మిత్రులు కొంచెం ఇబ్బంది పడతారేమో. a plus b whole square అయితే తెలుసు కదండి, a square plus 2ab plus b square. a minus b whole square అండి, a square minus 2ab plus b square. Of course, plus 2ab minus 2ab gets cancelled, which is equals to 2 times a square plus b square అండి. ఇది మ్యాథమెటిక్స్ వల్ల అయితే డైరెక్ట్గా చెప్పే ఫార్ములా. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ a plus b whole square, a minus b whole square. Sin theta plus cos theta whole square, same sin theta minus cos theta whole square, which is equals to 2 times of a square plus b square. We have simplified already. a square ante sin theta square. Of course, operation sin theta whole square can be written as sin square theta plus cos theta whole square, that is cos square theta. Of course, it is one of our fundamental identity. ఇది మనకు త్రికోణమితీయ సర్వ సమీకరణం అండి. 2 into 1 which is equals to 2. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. సింపుల్, ఇక్కడ a plus b whole square ఫార్ములా తెలిస్తే చాలు. లేదు మాకు ఈ రిజల్ట్తో పని లేదు,
డైరెక్ట్గా క్వశ్చన్తో చెప్పండి సార్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయండి, a+b² ఫామ్లో ఇది ఎక్స్పాండ్ చేయండి, ఆన్సర్ 2 వస్తుందండి. రవి borrowed 10,000 at a 10% per annum for 3 years at a simple interest, and Raju borrowed the same amount for the same period at 10% per annum compounded annually, then difference of their interest paid is. Okay, రవి అనే వ్యక్తి 10,000 రూపాయలను 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి తీసుకున్నాడు. ఓకే, రవి ఇంట్రెస్ట్ చూడండి, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 కదండి. 10,000 ప్రిన్సిపల్ అమౌంట్, time period 3 years, rate of interest 10/100, of course. So he has to pay 3,000 rupees interest at the end of 3rd year. But Raju, another person Raju, he borrowed same amount for same time period, but procedure different. He agreed to pay interest annually. So it is called compound interest. On 10,000 rupees, he has to pay 10% first year, 10% second year, 10% third year, 110/100. అంటే 10% అడిషనల్గా పే చేయాలి దీనికంటే, రైట్. ఇక్కడ 3 zeros గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ మోర్ 3 zeros క్యాన్సిల్డ్. 11 into 11 121, 121 into 11 1331 into 10 13,310. He is paying complete amount after 3rd year. Okay, so in this interest, Raju's interest 13,310 minus 10,000. Principal ఉంది కదండి ఇందులో 3,310. He is paying 3,000. He is paying 3,310. Extra amount paid by Raju is 310 rupees. 310 rupees he is paying extra. ఇక్కడ రాజుది ఫైండ్ అవుట్ చేసింది మనం ఏంటి అంటే అమౌంట్ అండి. రవిది మాత్రం డైరెక్ట్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాం. లేదు, రాజుది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఫస్ట్ 10,000 మీద ఫస్ట్ ఇయర్ అండి. 10,000 మీద ఫస్ట్ ఇయర్ అంటే ఇంట్రెస్ట్ 10% కాబట్టి 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఫర్ ద సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఓకే, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ 10,000కి ఈ 1,000 11,000 మీద ఇంట్రెస్ట్ మళ్ళీ 10% అండి. 10% ఆఫ్ 11,000 విల్ బి ఇన్ సెకండ్ ఇయర్కి విల్ బి 1,100. ఇది ఇంట్రెస్ట్ ఏనండి. మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 11,000కి ఈ 1,100 యాడ్ అవుతుందండి. అంటే 12,100 మీద 10% క్యాలిక్యులేట్ చేయాలండి. 10% అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ అంటే ఇక్కడ 1,210 రూపీస్ అవుతుందండి. ఫస్ట్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇంట్రెస్ట్ 1,100, 1,000, 2,100, 1,210 ఏమవుతుందండి? 3,310 రూపీస్ అవుతుంది. సో 3,310 రూపీస్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై రాజు
ఓన్లీ 3000 ఇంట్రెస్ట్ పెయిడ్ బై రవి. రాజు ఈజ్ పేయింగ్ 310 రూపీస్ మోర్ దెన్ రవి. రాజు అనే వ్యక్తి రవి కంటే 310 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నాడు. 10,000 మీద 1,000. దీనికి 10,000కి యాడ్ చేయాలండి 1,000ని. 11,000 మీద 10%, 1100. ఈ 1100ని యాడ్ చేయాలండి. ఇది ప్రిన్సిపల్ అవుతుంది థర్డ్ ఇయర్కి. దీని మీద మళ్ళీ 10%. సో ఇది ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్. అంటే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే. రైట్. ఫైండ్ ద కరెక్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వానిలో సరైన గణిత ప్రవచనం. 2x + 3y దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. విజాతి పదాలు. ఇవి యాడ్ చేయడం కుదరదండి. వీడేమంటున్నాడు, యాడ్ చేస్తే 5xy వస్తుంది అంటున్నాడు, విచ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. 4 times x minus 5, 4x minus 20, but given as 4x minus 5 only. 4ని 2 టర్మ్స్కి మల్టిప్లై చేయాలి లోపల ఉన్న బైనామియల్కి. x minus 5 whole square, this value is a square minus 2ab plus b square. సో కానీ వీడు x square minus 25 ఇచ్చాడు, ఇది రాంగ్. అంటే ఇదే కరెక్ట్. మోరోవర్ ఇది a plus b whole square లాగా ఉంది. a square అంటే 3x whole square 9x square, 2ab అంటే 2 into 2 4 into 3 12x, b square అంటే 4. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. While representing the data of histogram on a graph, if the first class interval does not start with 0, we use a dash on the axis to show it on the graph. సోపాన చిత్రం యొక్క దత్తాంశాన్ని గ్రాఫ్పై ప్రదర్శించినప్పుడు మొదటి తరగతి అంతరము 0తో ప్రారంభం కాకుంటే దానిని గ్రాఫ్లో అక్షంపై డాష్ ద్వారా చూపుతాం. ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి. మనకు గనక ఈ హిస్టోగ్రామ్స్ అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే 0తో స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడ దీనిని ఏం చేస్తామంటే జిగ్జాగ్ లైన్తో సూచిస్తామండి. డేటా అనేది 0తో స్టార్ట్ అవ్వకపోతే కొంత దూరం ఏం చేస్తామంటే జిగ్జాగ్ లైన్ వేస్తాం అక్కడ. దట్ ఈజ్ కాల్డ్ కింక్. ఇది కాన్సెప్చువల్ క్వశ్చనేనండి. కింక్ రైట్ ఆన్సర్ ఇక్కడ. 3, 2, 2x plus 8 and x plus 6 are in proportion, then the value of x is 3, 2, 2x plus 8 మరియు x plus 6లు అనుపాతములో ఉన్నాయి. అయితే x విలువ ఎంత? అనుపాతములో ఉండడము అంటే 3:2 is equals to 2x plus 8 is to x plus 6 కదండి. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధము. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే 3నేమో ఎక్స్ ప్లస్ 6 చేత గుణించాలి, 2నేమో 2x plus 8 చేత గుణించాలి. ఇక్కడ 3x plus 18 ఈజ్ ఈక్వల్స్ టు 4x plus 16. ఇది ఇక్కడికి తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుందండి. సో x is equals to 2 can be seen in fourth option. -3 యొక్క గుణకార తత్సమాంశం యొక్క సంకలన విలోమం. The additive inverse of multiplicative identity of -3. Multiplicative identity of -3 is 1. అంటే -3ని దేని చేత గుణిస్తే తిరిగి అదే వస్తుంది అంటే 1తో. దీని యొక్క సంకలన విలోమము అన్నారు. దీనికి 1కి అడిటివ్ ఇన్వర్స్, 1కి అడిటివ్ ఇన్వర్స్ -1. అడిటివ్ ఇన్వర్స్ అంటే దీనికి యాడ్ చేస్తే 0 రావాలి. 1 యొక్క సంకలన విలోమము -1 అండి. రైట్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. p/q is equals to 2/3 whole cube divided by 3/2 whole to the power -3.
దెన్ p by q హోల్ టు ద పవర్ -10 ఈజ్ p by q అనేది 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3/2 హోల్ పవర్ -3 అంటున్నారు. అయితే p by q హోల్ పవర్ -10 ఎంత? చూడండి, 3/2 హోల్ పవర్ -3 ఈజ్ నథింగ్ బట్ 2/3 హోల్ క్యూబ్ అండి. అంటే ఇక్కడ బేస్ రెసిప్రోకల్ రాస్తే సైన్ ఆఫ్ ఎక్స్పోనెంట్ విల్ బి రివర్స్డ్. మరి p by q ఏమన్నాడు చెప్పండి? 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3/2 హోల్ పవర్ -3 అంటే 2/3 హోల్ క్యూబ్ అన్నట్టే కదా. సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే బై అన్నట్టే కదండి. డివైడెడ్ బై అంటే 6/6 లాగానే ఉంది చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. p by q వాల్యూ 1. p by q హోల్ టు ద పవర్ -10 అంటే 1 పవర్ -10. దట్ ఈస్ 1/1 పవర్ 10. అఫ్ కోర్స్ 1 పవర్ 10 ఈజ్ 1 ఇట్ సెల్ఫ్. ఆన్సర్ 1 అండి. సింపుల్ క్వశ్చన్ ఇది, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి. ద పాయింట్స్ విచ్ డివైడ్స్ the line segment joining the points 2, -3 and -1, 4 in the ratio 3:2 internally is 2, -3 మరియు -1, 4 బిందువులను కలిపే రేఖాఖండాన్ని 3:2 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు. చూడండి, ఇదేమో క్యాపిటల్ ఏ అని తీసుకుందాం, 2, -3. ఇదేమో క్యాపిటల్ బి అని తీసుకుందాం, -1, 4. రేషియో 3:2 ఇచ్చారు. రేషియోని m:n. సైన్స్ మిత్రులు ఉన్నారు కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. ఈ 3:2 నిష్పత్తిలో విభజించే బిందువు p. ఈ p బిందువు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి? విభజన సూత్రము mx2 + nx1 m + n, my2 + ny1 m + n అండి. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే p = mx2 3 × -1 -3 ప్లస్ nx1 4/3 + 2 3 × 4 12 -2 × 3 6/3 + 2 4 - 3 1/5 12 - 6 6/5 1/5, 6/5 సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి. సింపుల్ అండి, ఈ ఫార్ములా గుర్తుంటే. క్వశ్చన్, an angle is 2/7 of its complement, then the difference between the complement and the original angle is. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. మీరు సైన్స్ వాళ్ళైనా సోషల్ వాళ్ళైనా ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. ఒక కోణము దాని పూరక కోణములో 2/7 వంతు అయిన పూరక కోణము మరియు అసలు కోణముల మధ్య భేదము. చూడండి, యాంగిల్ టీటా అని అజ్యూమ్ చేస్తే ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. దీని యొక్క పూరకము 90 degrees -θ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య సంబంధం ఇచ్చారు చూడండి. ఒక కోణము టీటా అనేది దాని పూరక కోణములో 2/7 వంతు. 2/7 వంతు అంటే దాని పూరక కోణాన్ని 2/7 చేత గుణించడం. అయినా అంటే కోణము విలువ ఎంత అయినా ఆ కోణము మరియు పూరక కోణముల మధ్య భేదము ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ టీటా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడి నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7θ = 180 degrees -2θ. ఈ -2θని ఇటువైపు తీసుకొస్తే 9θ = 180 degrees. θ = 180 degrees / 9 చేస్తే 20 degrees అండి. టీటా ఎప్పుడైతే 20 degrees అవుతుందో మీరే చెప్పండి, 90 degrees -θ అనేది 70 degrees కావాలి. 90 - 20 కదండి. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి?
ఈ రెండు కోణాల మధ్య భేదము ఎంత, డిఫరెన్స్ ఎంత అన్నారండి. డిఫరెన్స్ అంటే పెద్ద కోణము మైనస్ చిన్న కోణము చేస్తే వచ్చేది 50 degrees. ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి ఇది. పూరక కోణము అంటే తెలియాలి, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే తెలియాలి, ఇవి రెండు కనెక్ట్ చేయడం రావాలి. ఇదే కీ స్టెప్ ఇక్కడ, ఇంకేమీ లేదండి. ఓకే, సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఎ సెట్ ఏ మైనస్ బి అనే సమితి యొక్క సమితి నిర్మాణ రూపము. ఇది డైరెక్ట్గా డెఫినేషనేనండి. ఏ మైనస్ బి అంటే ఏలో ఉండి బిలో లేనటువంటి మూలకాలు ఉన్నటువంటి సమితి. ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ అండ్ నాట్ ఇన్ బి. ఏ మైనస్ బి మీన్స్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ present in A but not in B. A మైనస్ బి అంటే తెలుగులో చూడండి, ఏలో ఉండి బిలో లేనటువంటి మూలకాలు. మరి ఏలో ఉండి బిలో లేనటువంటి అంటే సేమ్ ఇలాగే మధ్యలో ఆర్తో అండ్తో కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి. ఏలో ఉండి బిలో లేనటువంటివి అంటే చెప్పినా చెప్పకపోయినా ఏలో ఉంటూ మరియు బిలో లేనివి. వీడు మంచోడు వీడు చెడ్డోడు అంటే దాని అర్థము వీడు మంచోడు లేదా వాడు చెడ్డోడని వస్తుందా, వీడు మంచోడు మరియు వాడు చెడ్డోడని వస్తుందా అంటే రెండూ చెప్పినట్లు అవుతుంది. వీడు మంచోడు మరియు వీడు చెడ్డోడు అంటే ఇద్దరి గురించి ప్రస్తావించినట్లు అవుతుంది అక్కడ. అందుకే ఏలో ఉండి బిలో లేనటువంటి మూలకాలు. ఏలో ఉండడం అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, బిలో లేకపోవడం అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అలాంటి ఆప్షన్స్ రెండు ఉన్నాయి. అండ్కి ప్రయారిటీ ఇచ్చాము, ఇవ్వాలి. నిర్వచనము, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ కాస్ థీటా కామా మైనస్ సైన్ థీటా అండ్ సైన్ థీటా కామా కాస్ థీటా. చూడండి, క్యాపిటల్ ఏ x1 కామా y1, క్యాపిటల్ బి x2 కామా y2 అనే రెండు బిందువులు తీసుకొని వాటి మధ్య దూరం కనుక్కోండి అంటే AB is equals to అండర్ రూట్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సైన్స్ మిత్రులారా, ఇది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని రాసిన నో ప్రాబ్లం, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మ్యాథ్స్ వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్ లేదండి, ఎందుకంటే హోల్ స్క్వేరే చేస్తున్నాం కాబట్టి ఒకవేళ లోపల నెగిటివ్ వచ్చినా స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది అంటే వాల్యూ డస్ నాట్ చేంజెస్ అని. ఇదండి మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా. దీనిని x1 y1 లాగా తీసుకొని దీనిని x2 y2 లాగా తీసుకుంటే ఇప్పుడు డిస్టెన్స్ చూడండి, డైరెక్ట్గా నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. అండర్ రూట్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ సైన్ థీటా. ఇక్కడ y2 మైనస్ y1 కూడా వాడొచ్చు అన్నాను కదా, మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాశానండి. ఇప్పుడు ఎందుకు ఇలా రాయాల్సి వచ్చిందంటే ఏది రాసుకున్న ప్రాబ్లం లేదండి. ఇక్కడ x1 మైనస్ x2 రాసి ఇక్కడ y2 మైనస్ y1 రాసినా నో ప్రాబ్లం. స్క్వేర్ ఉంది కాబట్టి లోపల మీ ఇష్టం. ఇలా ఎందుకు రాశానంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఒక చోట మీకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ చూపించాను. 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది అక్కడ. దీనిని ఐడెంటిటీ అనుకున్నాం. చూడండి ఎంత లక్కీయో ఈ సెషన్ వాళ్ళు. ఒకే క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది చూడండి. ఈ వాల్యూ 1 కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 2 into 1 ఫైనల్ ఆన్సర్ √2 అండి. √2 కెన్ బి సీన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్. జస్ట్ రెండు బిందువుల మధ్య దూరం సూత్రం తెలిస్తే
ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. 1 మార్క్. The value of k if x minus 1 is a factor of 4x cube plus 3x square minus 4x plus k అనే బహుపదికి x minus 1 కారణాంకమైన k విలువ ఎంత? చూడండి, ఎప్పుడైతే x minus 1 కారణాంకం అవుతుందో, ఫ్యాక్టర్ అవుతుందో, x ఈజ్ ఈక్వల్స్ టు 1 రాస్తే, అంటే దీని యొక్క శూన్యము విలువను తీసుకొని ఇందులో రాస్తే ఇది కూడా శూన్యం కావాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్కు ఎక్స్ మైనస్ ఏ కారణాంకమైతే ఇక్కడున్న కాన్సెప్ట్ చూడండి, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x, then f of 1 is equals to 0. f of 1 is equals to 0. ఇదండి కాన్సెప్ట్. f of 1 అంటే x ఉండాల్సిన ప్లేసులో ఏ రాస్తున్నాము అని అర్థం. మరి ఇందులో ఇది కదండి f of x అంటే, x ఉండాల్సిన ప్లేసులో ఏ రాస్తున్నాం అంటే 1 రాస్తున్నాం. అంటే ఏం జరగాలో చూడండి, 4 into 1 cube plus 3 into 1 square minus 4 into 1 plus k is equals to 0. 4 into 1 cube అంటే 4 plus 3 into 1 square అంటే 3 minus 4 plus k is equals to 0. Gets cancelled. k is equals to minus 3. ఎక్కడ ఉందండి? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఈ క్వశ్చన్లో మీకు తెలియాల్సిన అంశం కారణాంక సిద్ధాంతం, శేష సిద్ధాంతం, స్టేట్మెంట్లు. ఇది కారణాంక సిద్ధాంతం అండి. కారణాంకం అవ్వాలంటే శేషం 0 కావాలి, దీని చేత దీన్ని భాగించినప్పుడు శేషం 0 రావాలి. ఈ పాయింట్ తెలిస్తే 1 మార్క్. ఓకే, చూడండి, క్వశ్చన్ పెద్దగా ఉంది, డైలీ లైఫ్లో మనం చూసేదే. Nainika orders a circular pizza of radius 8 cm in a restaurant. But due to unavailability of 8 cm pizzas, the bearer served 2 circular pizzas of radii 5 cm each to her. Nainika argues that she was supplied with lesser quantity than what she has ordered. Whereas the bearer claims that he supplied 2 5 cm radii pizzas, which is 2 cm more than what Nainika ordered. Identify the correct argument and by how much. Nainika went to restaurant and ordered a pizza of radius 8 cm. But due to unavailability, there is no stock of 8 cm radius pizza. Bearer supplied 2 5 cm radius pizzas to her. Now Nainika is arguing that she received a less quantity pizza, and bearer arguing that he has supplied more than Nainika ordered. Now the question is that who is correct? ఇక్కడ ప్లేస్ తక్కువ ఉందని నేను నెక్స్ట్ పేజ్లో పెట్టాను చూడండి, తెలుగు మీడియంలో. నైనిక ఒక రెస్టారెంట్ నందు 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార పిజ్జా ఇవ్వమని కోరింది. దిస్ ఈస్ ఎ పిజ్జా of radius 8 cm. She ordered this, but bearer supplied 2 5 cm radius pizzas. వాడేం చేశాడండి,
అది స్టాకులో లేదట. ఏది స్టాకులో లేదు? 8 సెంటీమీటర్ పిజ్జా స్టాకులో లేదని 2 5 సెంటీమీటర్ పిజ్జాస్ ఇచ్చాడు నైనికాకి. ఓకే, అప్పుడు తనేమంటుంది అంటే ఆమెకు 2 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార పిజ్జాలు ఇచ్చాడు. నైనిక తన ఆర్డర్ కంటే తక్కువగా సరఫరా చేశాడని వాదించింది. నేను అడిగింది ఇలాంటి పిజ్జా, అతనిచ్చింది ఇలాంటి 2 పిజ్జాలు అయినప్పటికీ నాకు రావాల్సిన పిజ్జా కంటే తక్కువ ఇచ్చాడు అని వాదించింది. కానీ బేరర్ ఏమంటున్నాడు? నేను 2 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల పిజ్జాలను ఇచ్చాను, నువ్వు ఆర్డర్ చేసింది కేవలం 8 సెంటీమీటర్ల వ్యాసార్థం పిజ్జానే, నువ్వు అడిగిన దానికంటే నేను ఎక్కువే ఇచ్చానని వాదించాడు. అడిగిన దానికంటే ఇంకా 2 సెంటీమీటర్లు ఎక్కువ ఇచ్చానని వాదించాడు. వీరిలో సరి అయిన వాదన ఏది మరియు ఎంత మొత్తంలో? హూ ఈజ్ కరెక్ట్ ఇన్ దిస్ టూ? చూడండి, ఇది వృత్తాకార పిజ్జా కదా, రేడియస్ 8 సెంటీమీటర్స్ అయితే దీని వైశాల్యము πr² అంటే π × 8² 64 π స్క్వేర్ సెంటీమీటర్. నైనిక ఆర్డర్ ఇచ్చింది ఎంత అంటే 64 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల పిజ్జా తీసుకురమ్మని చెప్పింది. కానీ బేరర్ ఏం చేశాడు? అది లేని కారణంగా ఇక్కడ ఒక πr² ప్లస్ ఇక్కడ ఒక πr², ఈ రెండింటి వైశాల్యాల మొత్తం చూడండి. 25 π ప్లస్ 25 π 50 π స్క్వేర్ సెంటీమీటర్ పిజ్జాని మాత్రమే తినమని తనకిచ్చాడు. డబ్బులు మాత్రం దీనికి తీసుకున్నాడు. మేడం అది లేదు, ఇది తీసుకోండి అని ఇచ్చాడు. కానీ నైనికకి రావాల్సింది, నైనిక పే చేసింది 64 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల పిజ్జాని. బేరర్ ఇచ్చింది జస్ట్ 50 π చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల పిజ్జానే ఇచ్చాడు. ఇంకా 14 π చదరపు సెంటీమీటర్ల పిజ్జా క్వాంటిటీ తక్కువగా ఇచ్చాడు. ఓకే, నైనిక వాదన సరి అయినది 14 π చదరపు సెంటీమీటర్లతో. ఎస్, ఇంకా 14 π 64 రావాల్సింది 50 ఇచ్చాడు కదండి. డిఫరెన్స్ ఎంత ఉందండి? ఇంకా 14 π స్క్వేర్ సెంటీమీటర్లు తక్కువ ఉందండి. అప్పుడు నైనిక కరెక్ట్ కదా. నైనిక వాదన ఏంటి? తక్కువ ఇచ్చావు. ఎంత తక్కువ ఇచ్చావు? 14 π చదరపు సెంటీమీటర్లకు సంబంధించిన పిజ్జా తక్కువ ఇచ్చావు, నా దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటుంది. చూడండి ఎంత నైస్ క్వశ్చన్. జస్ట్ వృత్త వైశాల్యము πr² తెలిస్తే క్వశ్చన్ సరిగ్గా చదివితే ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ a + √b × a - √b. ఇది a + b × a - b లాగా ఉంటే a² - b రావాలి, కానీ a - b ఉంది. రాంగ్ స్టేట్మెంట్. √a + √b = ఇది కాదు. బహుశా ఇక్కడ స్క్వేర్ ఉందేమో, స్క్వేర్ ఉన్నా కూడా అది కాదు. a/m/a/n చేస్తే రావాల్సింది a/m - n, ఇది రాదు. nth రూట్ a అంటే a/1/n. ఇవన్నీ స్టాండర్డ్ రిజల్ట్స్ అండి. 4th ఆప్షన్ కరెక్ట్ అండి. ఓకే, డయామీటర్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ 3,2 అండ్ పాసింగ్ త్రూ -5,6. మళ్ళీ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి క్వశ్చన్ అండి. చూడండి, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకు క్వశ్చన్స్ ఎన్ని కనిపిస్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. -5,6 బిందువు గుండా పోతూ 3,2 కేంద్రంగా గల వృత్తం యొక్క వ్యాసం. చూడండి, 3,2 కేంద్రమట, ఇది సి అనుకుందాం. ఇది -5,6 అనే బిందువు గుండా పోతుంది. చూడండి, వ్యాసార్థం అంటే వృత్త కేంద్రము నుండి వృత్తంపై గల ఏదైనా బిందువుకి గల మధ్య దూరమే కదండి. లెట్ ఇట్ బి x1, y1, ఇది x2, y2. ఇండైరెక్ట్గా వాడు ఏమంటున్నాడంటే ఈ రెండింటి మధ్య దూరమే వ్యాసార్థం అంట. ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గానే, కానీ కనుక్కోమన్నది ఏంటి? వ్యాసము. వ్యాసం అంటే వ్యాసార్థానికి డబుల్ ఉంటుంది కదండి. ఇక్కడ r, ఇక్కడ సెంటర్ ఉంది. ఇది కనుక్కుంటే వ్యాసం కనుక్కోవడం ఈజీ. సో
ఫస్ట్ ఆర్ అంటే సి బిందువుకి పి బిందువుకి మధ్య గల దూరము 3 + 5 x1 - x2 హోల్ స్క్వేర్ 3 -5 అండి +2 - 6 హోల్ స్క్వేర్ 8 హోల్ స్క్వేర్ అంటే 64 2 - 6 -4 హోల్ స్క్వేర్ అంటే 16 √80 అంటే √16 × 5 16 స్క్వేర్ రూట్ లోపల నుంచి బయటకు వస్తే 4√5. ఇదేంటండి వ్యాసార్థం, కానీ మనకు కావాల్సింది వ్యాసం డయామీటర్. డయామీటర్ అంటే 2 × r 2 × 4√5 అంటే దీనికి డబుల్ అండి 8√5 అనేది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్ అండి. అడిగిన క్వశ్చన్ ఫైనల్గా వ్యాసం అన్నారు కానీ చివరిగా దానిలో ఇన్వాల్వ్ అయిన కాన్సెప్ట్ మాత్రం 2 బిందువుల మధ్య దూరమే. సింపుల్ క్వశ్చన్. The probability of an event E is P of E. Then identify the true statement in the following. ఘటన క్యాపిటల్ E సంభావ్యత P of E అయితే క్రింది వాటిలో సత్య ప్రవచనం. ఇది నొక్కి 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 మరీ చెప్పేదండి. ఏదైనా ఘటన యొక్క సంభావ్యత 0 నుండి 1 వరకు గల వాస్తవ సంఖ్య. ఇది స్టాండర్డ్ బిట్. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇది ఎప్పుడు అడుగుతున్నాడండి, ప్రతి టెట్లో ఇదైనా అడుగుతున్నాడు, దీని మీద అప్లికేషన్ మోడల్లో క్వశ్చన్ అయినా అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ABCD is a square. If a diagonal AC is equals to 10 cm, then AB plus BC is equals to. ABCD ఒక చతురస్రం, ఒక కర్ణము AC is equals to 10 cm అయితే AB plus BC is equals to ఎంత? చూడండి, ఇది ABCD స్క్వేర్ అండి. ఇది 1 ఆఫ్ ద డయాగ్నల్ అండి, 10 సెంటీమీటర్ ఇచ్చారు. ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్. స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వలే కదండి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది చూడండి మనకి. ఓకే, రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఇది ఎక్స్, ఇది ఎక్స్ అయితే ఇది x√2 అయి ఉండాలి. సార్ మీరు మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటి సార్ అంటున్నారు. ఎస్, మీరైనా సరే AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. పైథాగరస్ థీరం స్టేట్మెంట్. AC స్క్వేర్ అంటే 100 ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 50, x ఈజ్ ఈక్వల్స్ టు √50. దీనిని 25 × 2 అని రాయొచ్చు. 25 విల్ కమ్ అవుట్ యాజ్ 5√2 అంటే దీని వాల్యూ 5√2, దీని వాల్యూ 5√2. కానీ అడిగిన క్వశ్చన్లో AB ప్లస్ BC అన్నారు. 5√2 + 5√2 అండి 10 × √2 అవుతుంది. 10 × √2 సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి. ఈ క్వశ్చన్లో జస్ట్ పైథాగరస్ థీరం స్టేట్మెంట్ని యూజ్ చేశారు. లేదు రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ సైడ్స్ మాకు తెలుసు అంటే, లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క భుజాలు తెలుసు అంటే డైరెక్ట్గా ఈ క్యాలిక్యులేషన్ మొత్తం తప్పుతుందండి. x√2 ఈజ్ ఈక్వల్స్ టు 10, x ఈజ్ ఈక్వల్స్ టు 10/√2. అప్పుడు x + x 2x, 2 × 10/√2. ఓకే, ఆన్సర్ వచ్చేస్తుందండి. The height of a right circular cone with slant height 10 cm and base radius 6 cm is 6 సెంటీమీటర్లు భూవ్యాసార్థం, 10 సెంటీమీటర్లు ఏటవాలు ఎత్తు కలిగిన ఒక క్రమవృత్తాకార శంకువు యొక్క ఎత్తు. చూడండి, ఇది శంకువు. ఈ శంకువుకి భూవ్యాసార్థం ఎంత అంటున్నారండి? భూవ్యాసార్థం 10 సెంటీమీటర్ అంటున్నారు. ఏటవాలు ఎత్తు
10 సెంటీమీటర్ అంటున్నారు, భూవ్యాసార్థం 6 సెంటీమీటర్ అంటున్నారు. అయితే దాని ఎత్తు ఎంత అంటున్నారు. ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వడం అంటే ఇదేమో ఏటవాలు ఎత్తు, ఇదేమో వ్యాసార్థము. శంకువు యొక్క ఎత్తు, భూవ్యాసార్థము, ఏటవాలు ఎత్తు ఒక పైథాగరస్ త్రికం అవుతుంది. ఓకే, 3, 4, 5 పైథాగోరియన్ ట్రిప్లెట్. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6, 8, 10 కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్. 6, 10 ఇక్కడ ఉంది అంటే హెచ్ ఏమై ఉండాలి? 8 అయి ఉండాలి. ఇది మన ఆన్సర్. లేదు సార్, మాకు ఐడియా రావట్లేదు, మేము సైన్స్ వాళ్ళం, మాకేం తెలియదు అంటే హైపోటెనస్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, హెచ్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 100, ఈ 6 స్క్వేర్ అక్కడికి తీసుకెళ్తే 36, 64. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్. అలా చేసినా పర్లేదు. ఓకే, బేసిక్ థింగ్ అండి పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవడం. అయితే కొన్ని మీకు వీలైనన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ GP 2, 2 root 2, 4, so on, which term is 128? 2, 2 root 2, 4, so on గుణశ్రేణిలో 128 ఎన్నో పదము? చూడండి, 2, 2 root 2, 4, so on. First term is 2. కామన్ రేషియో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తే √2. ఇప్పుడు 128 అనేది ఎన్నో పదము అవుతుంది? ఇలాగే రాసుకుంటూ పోతే అంటున్నారు. ఓకే, చూడండి, మనము TN 128 అని తీసుకుందాం. N వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అది N అవ్వ పదం అని అజ్యూమ్ చేద్దాం, అనుకుందాం. అప్పుడు Nని కనుక్కుందాం. TNకి గుణశ్రేణిలో ఫార్ములా A × A r⁻n−1 ఈజ్ ఈక్వల్స్ టు 128. A అంటే 2 అండి, R అంటే √2 అండి, టు ద పవర్ n−1 అండి, 128 అండి. 2 చేత క్యాన్సిల్ చేస్తే 64, 64ని 2⁴ అని రాయొచ్చు. ఇక్కడేమో 2 పవర్ 1/2 రాయొచ్చు, n−1/2 అవుతుంది. ఎందుకంటే √2 కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ 1/2 హోల్ టు ద పవర్ n−1 అంటే 2 పవర్ n−1/2 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 6. నౌ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఈక్వేటెడ్. n−1 ఈజ్ ఈక్వల్స్ టు 12, n ఈజ్ ఈక్వల్స్ టు 13. అంటే T13 ఈజ్ ఈక్వల్స్ టు 128 అని అర్థము. 13th term is 128. Third option, right answer. A bag contains 5x red balls and 3x plus 14 blue balls. If the probability of getting red ball is equal to half of the probability of getting blue ball, the total balls in a bag is. ఒక సంచిలో 5x ఎరుపు రంగు బంతులు, 3x + 14 నీలం రంగు బంతులు కలవు. ఎరుపు బంతి రావడానికి సంభావ్యత నీలం బంతి రావడానికి గల సంభావ్యతలో సగం అయినట్లయితే సంచిలో మొత్తం బంతుల సంఖ్య ఎంత? చూడండి, రెడ్ కలర్ బంతులు ఎన్నున్నాయట? 5x. బ్లూ కలర్ బాల్స్ ఎన్నున్నాయట? 3x + 14. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయట? ఇవి యాడ్ చేస్తే 8x + 14 అండి. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్ అంటే P of R ఈజ్ హాఫ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లూ బాల్. ఎరుపు బంతి రావడానికి గల సంభావ్యత నీలం బంతి రావడానికి గల సంభావ్యతలో సగం అయితే సంచిలో మొత్తం బంతుల సంఖ్య, సంచిలో మొత్తం బంతుల సంఖ్య ఆన్సర్ చేయాలి అంటే మీకు ఇక్కడ x తెలిసి ఉండాలి. x తెలిసి ఉండాలండి.
ఓకే, ఎక్స్ తెలియాలంటే చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ అంటే రెడ్ బాల్స్ 5x ఉన్నాయి, టోటల్ బాల్స్ అంటే రెడ్ బాల్స్ సంఖ్య బై టోటల్ బాల్స్. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ అంటే సంచిలో ఉన్న రెడ్ బాల్స్ సంఖ్య బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్. ప్రాబబిలిటీ ఆఫ్ బ్లూ బాల్స్ అంటే 3x + 14 బై 8x + 14. ఇదండి. బోత్ సైడ్స్ డినామినేటర్స్ క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్లో 10x = 3x + 14. ఓకే, 7x = 14. x = 14 / 7 అంటే 2. x వాల్యూ 2 అంటే టోటల్ బాల్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? 8 × 2 + 14, 16 + 14 30 వస్తాయండి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. సింపుల్ ప్రాబబిలిటీ బేసిక్ డెఫినేషన్, కాకపోతే ఈ రెండింటిని కనెక్ట్ చేయడం రావాలి. రెడ్ బాల్ ప్రాబబిలిటీ, బ్లూ బాల్ ప్రాబబిలిటీలో హాఫ్ ఉంది అని కనెక్ట్ చేయడం రావాలి. రైట్. In the formula for finding the median of a grouped data, L + n/2 - CF / F into H, L represents వర్గీకృత విభాజనమునకు మధ్యగతమును కనుగొనుటకు సూత్రం ఇచ్చారు. ఇక్కడ ఎల్ దేనిని సూచిస్తుంది అంటున్నారు? ఫండమెంటల్ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్. ఎల్ అనేది మధ్య తరగతి దిగువ హద్దును సూచిస్తుంది, లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. అది మనకి ఫార్ములాలో ఏ టర్మ్ దేనిని సూచిస్తుంది అని చెప్పే దాంట్లోనే ఉందండి. కాన్సెప్చువల్ క్వశ్చన్. 24th, ఇన్ ద అడ్జసెంట్ డయాగ్రామ్స్ O is the center of the circle, A, C, B are the points on the circle. If angle AOB is equals to 110 degrees, then angle ACB is equals to how much? ప్రక్కపటములో O వృత్త కేంద్రము, A, C, Bలు వృత్తంపై గల బిందువులు. యాంగిల్ AOB is equals to 110 degrees అయితే యాంగిల్ ACB is equals to ఎంత? చూడండి, మనకు తెలుసు ఇక్కడ ఏదైనా ఒక ఆర్క్, ఇది కేంద్రం కదండి. ఏదైనా చాపము కేంద్రం దగ్గర చేసే కోణము, అదే చాపము వృత్తంపై గల ఈ బిందువు దగ్గర చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది. ఇది 2θ. ఆ తర్వాత ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది C. ఇప్పుడు ACBD చక్రీయ చతుర్భుజం అవుతుంది. అంటే ఇది ఆల్ఫా. θ plus alpha is equals to 180 degrees because of it is cyclic quadrilateral. What is cyclic quadrilateral? ACBD is cyclic quadrilateral. Here also this is 110 degrees. Obviously this will be half of this. ఇక్కడ θ ఉంటే ఇక్కడ 2θ, ఇక్కడ 2θ ఉంటే ఇక్కడ θ. Half of this 55 degrees. Then after angle at C, angle at D must be, angle at C is angle ACB is equals to 180 degrees. So angle ACB is equals to 180 minus 55, that is 125 degrees. థర్డ్ ఆప్షన్ అండి. చూడండి, కొంచెం మన ప్రిపరేషన్ కాన్సెప్చువల్గా ఉంటే, అంటే సైన్స్ వల్ల ఆలోచన ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ డిఎస్సిలో రాసేటప్పుడు ఇదంతా మాకు ఉండదు కదా, ఏవో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని రాస్తాము అంటారు. కానీ మీరు సైన్స్ చదివినట్టుగానే కాన్సెప్చువల్గా ఇక్కడ స్టేట్మెంట్స్, థీరమ్స్, స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే 24 out of 24 కంటెంట్లో సంపాదించడం పెద్ద కష్టమైతే కాదండి. ఒక్కొక్క మార్క్ ఎంత కీలకమో మీరు ఆల్రెడీ 2025 డిఎస్సిలో గమనించే ఉంటారు.
కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదండి. ఓకే, సో విత్ ఇన్ ఫ్యూ డేస్ అంటే ఒక 1 వీక్ లోపలే శ్రీనివాస అకాడమీలో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. దసరాకి బంపర్ ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్ని అవైల్ చేసుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ న్యూస్తో సంబంధం లేదు. నవంబర్లో టెట్ అంటే టెట్ ఉంటుంది అంతే. ఇంకా ప్రతి ఏటా డిఎస్సి అంటే డిఎస్సి ఉంటుంది అంతే. ఆల్రెడీ మనము అబ్జర్వ్ చేసాం. మెగా డిఎస్సి 2025ని ఎన్నిసార్లు వాయిదా వేయమని ఎంతమంది కొట్లాడినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అనుకున్న టైంకి అనుకున్న నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, జరుపుతారు. కాబట్టి మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే మీ మొదటి అడుగులో మంచి స్కోర్తో క్వాలిఫై అవ్వడం అనేది చాలా చాలా అవసరం అండి. థ్యాంక్ యూ వనడా.